విశ్వాస జీవితంలో కూడా అపవాది మన వెనకాల ఒక పక్షిరాజు వెంట కాకి దాన్ని పొడుస్తూ ఇబ్బంది పెడుతూ దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించినట్లుగానే విశ్వాస జీవితంలో కూడా కొన్ని రకాలైన పోరాటాలు మనం పోరాడుతూ ఉంటాం. నీవు నేను చేయాల్సింది ఒకటే, ఆ గ్రద్దలాగా పైకి 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 ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తూ దేవునికి ఇంకా దగ్గరగా, దేవునితో ఇంకా చక్కని సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండి ఆయనలో ఆనందిస్తూ ఆయనను చూస్తూ మనం పైకి ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలు ఎక్కినప్పుడు మనల్ని ఏ శత్రువు వెంటాడుతున్నాడో, ఏ శోధనలు మన చుట్టూ చుట్టుకొని ఉన్నాయో అవన్నీ వాటంతటవే దేవుడు సమసిపోయేలా చేసి ఆత్మ సంబంధంగా ఉన్నతమైన శిఖరాలు మరి అధిరోహించే కృప దేవుడు మనకిస్తాడు. అట్టి కృప ఈ రాత్రికాల సమయంలో ఈ సభలోకి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ విశ్వాస పోరాటము. లైఫ్ ఇస్ అ బ్యాటిల్. స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ అ ప్లే గ్రౌండ్ బట్ ఇట్ ఈస్ అ బ్యాటిల్ గ్రౌండ్. చాలామంది అనుకుంటే జీవితం కూడా ఒక ఆట స్థలం అండి. కొంతమంది దృష్టిలో జీవితమే ఒక ఆట, జీవితమే ఒక అందరిని ఆడుకుంటారు, నిన్ను కూడా ఆడుకుంటాడు దేవుడు. జాగ్రత్త. మీ అమ్మ నాన్నతో ఆడుకుంటున్నావు, నీ భార్యతో ఆడుకుంటున్నావు, నీ భర్తతో ఆడుకుంటున్నావు, ఇష్టానుసారంగా నీ జీవితాన్ని సమయాన్ని వ్యర్థపరచుకుంటూ నీకేది తోస్తే అది చేస్తున్నావా? జాగ్రత్త. ఈ జీవితము ఆట కాదు. లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ వీ డూ విత్ దిస్ లైఫ్ ఇస్ ఆర్ గిఫ్ట్ టు గాడ్. ఈ జీవితము దేవుడిచ్చిన బహుమానము. ఈ జీవితంతో మనమేమి చేస్తామో అది దేవునికి మనము తిరిగి ఇచ్చే బహుమానము. విశ్వాస జీవితము ఒక ఆటలాడే ప్రదేశం కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన పోరాట స్థలము, ఒక యుద్ధ రంగము, ఒక కథన రంగము అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే యవ్వన దైవజనునిగా, ఆత్మీయ కుమారునిగా అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుడు అనుగ్రహించిన యవనస్తుడైన తిమోతితో ఒక మాట రాస్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో దైవజనుడైన పౌలు భక్తుడు ఒక మాట రాశారు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మంచి పోరాటం నువ్వు పోరాడాలయ్యా. నేను ఏ పోరాటం గురించి మాట్లాడుతున్నానంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ బ్యాటిల్స్. పక్కింటి వారితో మనకు వచ్చే గొడవల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. లేదంటే మరి ఇండియాకు పాకిస్తాన్కు జరిగిన యుద్ధము, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, మళ్ళీ మనవారు వారికి రిటర్న్గా మనం చేసిన వాటి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కానీ ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొనే ఆత్మ సంబంధమైన పోరాటాలను గురించి ఆలోచించాలని ఆశపడుతున్నాను. 3 అంశాలు నేను చెప్తాను. ఆత్మ సంబంధమైన పోరాటంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు లేఖనాల్లో మీకు చూపించి నా సందేశాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. విశ్వాస జీవితంలో ఎవరు పోరాటాలను ఎదుర్కొంటారంటే ది ఎనిమీ అటాక్స్ ఓన్లీ వాట్ ఇస్ ప్రెషస్. ఏది విలువైనదో దాని మీదే అపవాది దాడి ఉంటుంది, మర్చిపోవద్దు. ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన తర్వాత కొన్ని రకాలైన పోరాటాలు నీవు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు పోరాటాలు ఆరాటాలు లేని జీవితం లేదండి. రక్షణ పొందిన వారికి కూడా పోరాటాలు ఉంటాయా? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా, నిశ్చయంగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి పోరాటం అంటే, నువ్వు యేసయ్య రక్తం చేత కొనబడ్డావు కదా, నువ్వు యేసయ్యకు చాలా విలువైన వ్యక్తివి కదా. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు ఏవి నెరవేరకుండా ఉండాలంటే అపవాది నీ మీద మరి నిన్ను ఒక పోరాటంలో ఓడించి నీ జీవితాన్ని నిర్వీర్యం చేసేసి దేవుడు నీ భవిష్యత్తు పట్ల కలిగి ఉన్న ప్రణాళికలన్నిటినీ కూడా మరి కూల్చేయాలని అపవాది యొక్క ఆలోచన గమనించు. ఎగిరే పక్షుల మీద వేటగాని దృష్టి ఉంటుంది, కానీ ఆల్రెడీ చచ్చిన పక్షుల మీద ఉండదు కదా. ఆత్మీయ జీవితంలో ఒకవేళ పోరాటాలను ఎదుర్కొంటా ఉంటే వై మీ అని ఆలోచన చేయద్దు. ఎందుకయ్యా నాకే వస్తుంది పోరాటం, ప్రార్థనలో ఎదుగుదాం అనుకుంటే ఇప్పుడే కష్టం వస్తుంది ఏంటి? చక్కగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యంలో ఎదుగుతా ఉన్నా, సహవాసంలో ఎదుగుతున్నా, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని మంచి తీర్మానం తీసుకున్న తర్వాత ఎందుకు నాకు ఈ పోరాటాలు ఎదురవుతున్నాయంటే గమనించు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చాలా విలువైన వ్యక్తివి. దేవుడు నీ జీవితం పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. గాడ్ వాంట్స్ యూ టు అకంప్లిష్ గ్రేట్ థింగ్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కొరకు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మొక్కగా ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని అపవాది అక్కడే తుంచేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎదిగి ఫలించి దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన కొరకు బలమైన సాక్షిగా వాడబడడం అపవాదికి ఇష్టము లేదు. దట్ ఈస్ ద రీజన్ ది ఎనిమీ ట్రైస్ టు అటాక్ ద మైండ్. అందుకే అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే పోరాటం ఎదుర్కొన్నప్పుడల్లా ముందు మనం మనసుని బలహీనపరిచేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు మనసు బలహీనం అయిపోతే ఇంకా మనిషి బలహీనం అయిపోయినట్లే అని.
అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో దైవజనుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు చూడండి. పేతురు 1 పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. గర్డ్ అప్ ద లాయిన్స్ ఆఫ్ యువర్ మైండ్. మనస్సు అని నడుము కట్టేయాలంట. నడుము కడితే బెల్ట్ పెట్టగానే ఏమొస్తుంది అంటే ఒక రెడీనెస్ వస్తుంది, ఒక సిద్ధపాటు వస్తుంది. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఏదైనా పని చేయడానికి నేను సిద్ధంగా. పురుషులు చూడండి, ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారండి, బెల్ట్ పెట్టుకుంటారు. అంటే సంసిద్ధంగా, దే ఆర్ ఆల్ సెట్, ఆల్ రెడీ, ముందుకు వెళ్ళి వారి ఉద్యోగం చేయడానికి, పని చేయడానికి, వ్యాపారం చేయడానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మనస్సును నడుము కట్టు, నీ మనస్సును సంసిద్ధంగా ఉంచు. డు నాట్ గివ్ అప్. అపవాది అంటాడు, అయిపోయింది ఇంకా నీ వల్ల, మొదలు పెట్టగానే పోరాటం వచ్చిందంటే ఇంకేం పోరాడతావులే, ఇక చాలే, విశ్వాస జీవితంలో వెనుతిరిగే, ఇక ఆగిపో, ఇక ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేసే అని అపవాది, ది ఎనిమీ ట్రైస్ టు అటాక్ ద విజన్ అండ్ ద డ్రీమ్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. నీకు దేవుడిచ్చిన దర్శనము, నీకు దేవుడిచ్చిన కళ, దేవుని సన్నిధిలో నువ్వు వేటి కొరకు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నావో వాటన్నిటిని కూడా అపవాది అటాక్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్లీజ్ డు నాట్ క్విట్ మిడ్వే. విశ్వాస జీవితాన్ని మొదలు పెట్టావు కదా, ఆత్మీయ పరుగు ప్రారంభించావు కదా, రక్షణ పొందావు కదా, క్రీస్తు ప్రభువులో అడుగులు వేస్తూ ఉన్నావు కదా, యు ఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్. ముందుకు వెళ్ళు, సాగు విశ్వాస జీవితంలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదము. విశ్వాస జీవితంలో పోరాటాలు ఖచ్చితంగా వస్తాయి. రిమెంబర్, యు ఆర్ కాల్డ్ టు బి అ వారియర్, నాట్ అ వరియర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో వారియర్స్ కన్నా వరియర్స్ ఎక్కువైపోయారండి. దేవుని కొరకు పోరాటం చేయడానికి నేను సిద్ధమండి. ఐఎమ్ ఇన్ గాడ్స్ ఆర్మీ. యేసుక్రీస్తు ప్రభు నా పక్షంగా ఉన్నాడు, నేను ముందుకు వెళ్తా దేవుని కొరకు, ఆయన శక్తి మీద ఆధారపడని చెప్పేవారి కన్నా చింతపడేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. మధ్యలోనే ఇంకా నా వల్ల కాదనేవారు చాలామంది ఉన్నారు. విశ్వాస జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేవునికి చాలా విలువైన వ్యక్తివి. యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నారు. నువ్వు ఆయన కొరకు చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. Do not give up midway. The enemy attacks only what is precious. ఇప్పుడు రెండో అంశం దగ్గరకు వస్తున్నాను. ఆత్మ సంబంధమైన పోరాటంలో సిద్ధపాటు ఉండాలి. ఏంటా సిద్ధపాటు అని ఆలోచన చేసినట్లయితే, we must wear the armor of God. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. దేవుడిచ్చు, ఆ మాట చూసారండి, ఎవరిస్తారంట? సూపర్ మార్కెట్లో, హైపర్ మార్కెట్లో, ఆన్లైన్ స్టోర్స్లో ఆర్డర్ చేస్తే పొందుకోలేం. ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సర్వాంగ కవచం డబ్బులు ఇచ్చి కొనలేమండి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ఆయన దగ్గర పొందాలంతే. రక్షణ పొందిన తర్వాత, ఆయన బిడలుగా మనం మార్చబడిన తర్వాత దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని తీసుకోవాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. ద బైబిల్ ఆల్సో టాక్స్ అబౌట్ స్పిరిచువల్ వెపన్స్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్. విశ్వాస సంబంధమైన పోరాటంలో మన దగ్గర ఉండవలసిన ఆత్మ సంబంధమైన ఆయుధాలను గురించి వ్రాయబడింది. స్త్రీలు మనం గమనించినట్లయితే కిచెన్లో మనకు కావలసిన సామగ్రి అంతా పెట్టుకుంటాం. పప్పు గుత్తి దగ్గర నుండి మొదలు పెడితే చిన్న స్పూన్ దాకా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ నైఫ్స్, అవన్నీ మనకి మన సామగ్రి అండి. ఆ సామగ్రి లేదనుకోండి వంట చేయలేం కదా. మాకు అన్నీ ఉండాలండి. ఇవన్నీ ఉంటేనే మేము వంట మంచిగా చేయగలం. నిజమే. పురుషుల గురించి ఆలోచన చేస్తే ఇంట్లో కటింగ్ ప్లేయరు, స్క్రూ డ్రైవరు, చూడండి వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆయుధశాలలో మనం కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, విశ్వాసం అనే డాలు, సత్యం అనే దట్టి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం నుండి, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు. హ్యాండ్ బ్యాగులు మోసుకొస్తున్నాం కరెక్టే, విశ్వాసం అనే డాల్ మోసుకొచ్చామా?
ఆ బెల్ట్ ఈ బెల్ట్, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఉంది, సత్యం అనే దట్టి ఉందా? సర్వాంగ కవచాన్ని ధరించుకున్న ఈ రోజులో చాలామంది బ్రాండ్ పిచ్చోళ్ళు ఉంటారు. బ్రాండ్ ఉండాలంతే. ఆ బ్రాండ్ లేకపోతే షూస్ అయినా, చెప్పులైనా, వస్తువులైనా, షర్ట్లైనా బ్రాండ్ ఉండాలంతే. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ మంచిదే, కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకున్నావా? దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆయుధాలను గురించి ఆలోచన చేస్తే ఇవి 2 కేటగిరీస్లో ఉన్నాయండి. పాయింట్ నెంబర్ 1, వెపన్స్ ఆఫ్ అఫెన్స్, వెపన్స్ ఆఫ్ డిఫెన్స్. వెపన్స్ ఆఫ్ అఫెన్స్ అంటే అర్థం ఏంటంటే శత్రువు మీద దాడి చేయడానికి ఉపయోగపడేవి. వాటిలో ప్రధానమైనది ఏంటని ఆలోచన చేసినట్లయితే, అపవాది మన మీదకి దాడి చేయడానికి వస్తున్నప్పుడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ అ వెపన్ ఆఫ్ అఫెన్స్. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అపవాది శోధించినప్పుడు యేసయ్య వాక్యాన్ని ఎత్తి అపవాదిని జయించినట్లుగా, ఎదిరించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనసులో భద్రపరుచుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? కొంతమందికి వాక్యాలు గుర్తుండవు, కానీ ఎవరు ఎప్పుడు ఏం తిట్టారు, ఎలా తిట్టారు బాగా గుర్తుంటాయి. భర్త గారు 5 సంవత్సరాల క్రితం ఏం తిట్టాడు, మళ్ళీ 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 అదే, అప్పుడు తిట్టారుగా, అప్పుడు ఇలా అన్నారుగా, అప్పుడు ఇలా చేశారుగా, ఎంత బాధపడుతున్నానో, నీ గాయాన్ని మళ్ళీ 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 రేపుకుంటానే ఉన్నావు నువ్వు జ్ఞాపకం చేసుకొని. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం ధ్యానించే అనుభవం చాలాసార్లు ఉండక ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోతూ ఉన్నాం. వెపన్స్ ఆఫ్ అఫెన్స్, అపవాది మీద దాడి చేయడానికి మనకు అవసరమైన ఒక శక్తివంతమైన ఆయుధము దేవుని వాక్యము. తల క్రింద కాదు పెట్టుకోవాల్సింది, తలలో పెట్టుకోవాలి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఇంట్లో ఉంటే సరిపోదు, హృదయంలో దాచుకోవాలండి. హృదయం అనే పలక మీద రాసుకోవాలి దేవుని వాక్యాన్ని. వెపన్స్ ఆఫ్ డిఫెన్స్ అంటే అర్థం ఏంటంటే అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ దాడి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి విశ్వాసం అనే డాలు, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే డాలు విశ్వాస జీవితానికి ఉందా? తల నుండి కాలు వరకు ఈ సర్వాంగ కవచంలో మరి దేవుడు కొన్ని ఆయుధాలను ఇచ్చాడు మళ్ళీ మనం కాపాడుకోవడానికి, అపవాది మీద దాడి చేయడానికి. అయితే ఒక దైవజనుడు ఏమంటాడంటే, వెనక భాగానికి, వీపుకు మాత్రం దేవుడు ఏమి ఇవ్వలేదంట ఆయుధం. ఎందుకు ఇవ్వలేదంటే వెనక్కి తిరగకూడదు కాబట్టి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. వెన్ యూ హ్యావ్ వన్స్ డిసైడెడ్ ఇన్ యువర్ లైఫ్ టు ఫాలో గాడ్, యూ హ్యావ్ టు ఫాలో హిమ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగేది లేదండి. తిరిగామంటే పడుతుంది, వచ్చి బాణమో ఏదో ఒకటి పడుతుంది. దాడిలో నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు, నీ జీవితంలో నువ్వు ఓడిపోతావు. మొట్టమొదటి అంశము, ది ఎనిమీ అటాక్స్ ఓన్లీ వాట్ ఇస్ ప్రెషస్. నువ్వు చాలా విలువైన వ్యక్తివి, దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, అందుకే అపవాది అటాక్ చేస్తున్నాడు. గమనించు, నీ యొక్క దర్శనాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నీ పక్షంగా కలిగిన ఉద్దేశాన్ని ఆయనకు దూరం అయిపోయి ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా నీవు నిర్వీర్యం చేసుకోవద్దు. రెండవదిగా, విశ్వాస జీవితంలో మంచి పోరాటం పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను. వీ నీడ్ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ టు ఫైట్ అవర్ స్పిరిచువల్ బ్యాటిల్స్. కొన్నిసార్లు విశ్వాస సంబంధమైన పోరాటాలు వస్తూ ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ కలుగుతుందండి. అదేంటంటే, నా వల్ల కాదయ్యా యేసయ్యా, నా వల్ల, ఐ కెనాట్ ఫైట్ ఇట్ అలోన్. నా వల్ల కావట్లేదు, ఈ పోరాటం నేను పోరాడలేకపోతున్నా, నా శక్తి చాలదు, నా బలం చాలదు, ఇక నాకు ఓపిక లేదయ్యా, నా వల్ల కావట్లేదు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, నిన్ను ఒంటరిగా పోరాడమని నేను ఎప్పుడు చెప్పాను? నేను ఒంటరిగా పోరాడమని నేను చెప్పలేదు కదా. ఐ హ్యావ్ నెవర్ మెంట్ దట్ యూ షుడ్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ అలోన్. ఐ యామ్ విత్ యూ. నేనున్నా నీకు తోడుగా. నీ యొక్క పోరాటాల్లో, నీ యొక్క సమస్యల్లో నేను నీకు తోడుగా. అయితే మీరు అనొచ్చు, పెద్ద పెద్ద పోరాటాలు వస్తున్నాయండి, పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయండి. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక మాట చెప్పనా? పోరాటం ఎంత పెద్దదైతే దేవుడు నీకు ఇవ్వబోయే విజయం కూడా అంత ఘనమైన విజయం అవుతుంది. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్రేటర్ ద బ్యాటిల్, గ్రేటర్ ద విక్టరీ, గ్రేటర్ ద బ్యాటిల్, స్వీటర్ ద విక్టరీ. ఎంత గొప్ప పోరాటాన్ని నువ్వు పోరాడతావో అంత ఘనమైన విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివినట్లయితే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఏంటది? శత్రువు యొక్క సైజ్ ఎంత పెద్దదైనా కావచ్చు. గొల్యాతు దావీదు కేసులో లాగా మనం ఆలోచన చేస్తే శత్రువు యొక్క సంఖ్య ఎంత పెద్దదైనా అవ్వచ్చు. శత్రువు యొక్క యుక్తులు, కుట్రలు, ఆలోచనలు ఎంత గొప్పగా అయినా ఉండొచ్చు, ఏం పర్వాలా. నాలో ఉన్న యేసయ్య ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని కొరకు మరి ఆయన ప్రజలు పోరాటాలు చేసిన ప్రతి సందర్భంలో దేవుడు తన ప్రజలను బలపరిచిన ఒక మాట మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మోషే మరణమైన తర్వాత యెహోషువ నాయకత్వానికి వచ్చాడు. ఇప్పుడు యెహోషువ దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించాలి. ఇంకా మరి అంత అనుభవం లేదు, మోషేకున్నంత అనుభవం లేదు, మోషేకున్నన్ని మరి ఎక్స్పీరియన్సెస్ తన జీవితంలో లేవు. కానీ దేవుడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఐ కమాండ్ యూ బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఈ రాత్రికాల సమయంలో నీ పోరాటాలు చూసి భయపడుతున్నావా? నువ్వు పిరికి వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు. కారణం, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన మన పక్షంగా యుద్ధం చేసేవాడు. ఆయనకున్న పేరు ఏంటంటే, దేవునికి చాలా పేర్లు ఉన్నాయండి. వాటిలో ఒక పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హి ఈస్ కాల్డ్ ద గాడ్ ఆఫ్ హోస్ట్స్. ఆయన సైన్యం అంతా ఆయన మన వెంటుంటే, ఆయన సైన్యం అంతా మన వెంటే. దేవుడు ఒక్కడు మన పక్షంగా ఉంటే కొన్ని కోట్ల మంది మన పక్షంగా ఉన్నదానికన్నా ఎక్కువ అండి. నిన్ను ఒకరో ఇద్దరో విడిచిపెట్టారని, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా? నేను ఎవరు తృణీకరించారో వారి ఎదుటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా చేస్తాడు. గాడ్ విల్ మేక్ యూ యాజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్ ఇఫ్ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ యూ. బాధపడద్దు, కృంగిపోవద్దు. దావీదు జీవితాన్ని మనం ఆలోచిసి ఎన్ని పోరాటాలు, జీవితం అంతా పోరాటాలని అన్నట్లుగా సాగింది దావీదు జీవితం. కానీ ఎంత ఉన్నత స్థితికి దావీదును దేవుడు నడిపించాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని దావీదు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. యోసేపు జీవితంలో పోరాటాల వెంట పోరాటాలే. దేవుడు హెచ్చించలేదా యోసేపును? అపొస్తలుడైన పౌలు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని మరి ఇబ్బందికరమైన పరిస్థితులు దైవజనుడు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము. ఈ రాత్రికాల సమయంలో నీవెదుర్కొనే పోరాటాలలో నీ పక్షముగా నిలబడి, నీ పక్షముగా పోరాడి నీకు జయం ఇవ్వడానికి యేసయ్య సంసిద్ధుడుగా ఉన్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే ఆయన నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. డు నాట్ గివ్ అప్ మిడ్వే. నీ శక్తిని చూసి బలహీన పడిపోద్దు. మధ్యలో నీకు నా వల్ల కాదని నిరాశ పడిపోకు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీకున్న పోరాటం ఏంటో ప్రియమైన సహోదరి సహోదరుడా దేవునికి చెప్పు. నీవు నా పక్షంగా పోరాడే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా సమస్య నీకు అప్పగిస్తున్నా ప్రభువా, నా ముందుగా మీరు నడవండి అయ్యా. యుద్ధము యెహోవాదే అన్నాడు దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా. ఆయన నీ పక్షముగా పోరాడే దేవుడు, నీ తల ఎత్తేవాడు. నీ శత్రువులతో నీ పక్షముగా పోరాడి నీకు ఘన విజయాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. విజయోత్సవముతో నిన్ను ఊరేగించాలని ఆయన కోరుతున్నాడు. నీ రాశపడకు, కృంగిపోకు, దేవుని మీద ఆధారపడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడమని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా ప్రభువా, మా జీవితాలలో నీ కొరకు నమ్మకముగా, మా సౌఖ్య సమయంలో, మా ఆశీర్వాద కాలంలో మాత్రమే కాదు, కానీ మా పోరాటాలలో కూడా ప్రభువా నిన్ను ఆశ్రయించి నీ శక్తిని పొందుకొని నీవిచ్చే విజయాలను చవి చూడడానికి ఇక్కడున్న నీ ప్రజలందరికీ నీ కృపనివ్వయ్యా. శరీరాశలు, లోకాశలు, నేత్రాశలు, అపవాది యొక్క శోధనలు, బంధువుల నుండి, తండ్రి స్నేహితుల నుండి, కలీగ్స్ నుండి, కొన్నిసార్లు క్రీస్తు విరోధుల నుండి మేము ఎదుర్కొనే శోధనలు, పోరాటాలు, వాటన్నిటిలో కూడా మీరు జయం ఇవ్వండి ప్రభా. కావలసిన ఆత్మీయ బలం ఇవ్వండి, మానసిక బలం ఇవ్వండి, నీ కాపుదలు ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్కరిని కొరకు సాక్షులుగా నిలబెట్టుకోండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.